హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో రీసెంట్గా మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్, అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అండ్ మిగతా ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. మనకి ఈ అసిస్టెంట్ లెవెల్ జాబ్లో 300 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు లాస్ట్ టైం నోటిఫికేషన్ 2017లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ కేటగిరీకి సంబంధించి ఈ జాబ్స్ రావడం అనేది 2023లో, సో ఈ మంత్లోనే వచ్చిందంట. చాలా గ్యాప్ తర్వాత మనకి హ్యూజ్ నోటిఫికేషన్ అనేది, అంటే హ్యూజ్ వేకెన్సీస్తో ఉన్న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీకు సాధారణంగా మనకి ఎస్బీఐ కావచ్చు, లేకపోతే మనకి ఆర్ఆర్బీస్ ఇట్లాంటి వాటిల్లో క్లరికల్ లెవెల్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే దానితో చాలా వరకు కంపేర్ చేసి చెప్తున్నారు. కాకపోతే దానికన్నా మీకు వర్కింగ్ మోడ్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్కింగ్ ప్లేస్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ కావచ్చు, అండ్ చాలా స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుందంట, టార్గెట్స్ అనేవి తక్కువ ఉంటాయంట, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా అండ్ మంచి శాలరీ తోటి ఈ జాబ్స్ అనేవి ఉంటాయి అన్నట్టుగా కూడా సో మనకి చెప్పడం జరుగుతుంది. అలాంటి వాటికి సంబంధించి టోటల్గా మనకి 300 వేకెన్సీస్ వచ్చాయి. సో దీంట్లో ఇంపార్టెంట్ డేస్ చూడండి, మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 16th డిసెంబర్ నుంచి 6th జాన్ మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఏజ్ 21 to 30 ఇయర్స్, 21 ఇయర్స్ ఉండాలి అండ్ 30 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ అంటే 30 సంవత్సరాలు నుంచి ఉంటే కనుక వాళ్ళు ఇచ్చిన మెన్షన్ డేట్ ఏదైతే మెన్షన్ చేశారో సో దాంట్లో ప్రకారం 30 ఇయర్స్ అనేది ఉండాలి. సో ఆ డేట్ క్రాస్ అయితే ఎలిజిబుల్ కాదు, 21 to 30. అండ్ ద నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లైక్ ఎనీ డిగ్రీ అండి. సో మీ దగ్గర గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. అండ్ మిగతా ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఉంది. సో చాలా వాటిలో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. సో దీంట్లో మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ టోటల్గా మీకు 120 minutes 2 hours అలొకేట్ చేయబడుతుంది. ఆ 2 hours లోపు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషనే ఈ సబ్జెక్ట్స్లో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఇవ్వబడతాయి. టోటల్గా 200 క్వశ్చన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ మనకి టోటల్ కంపేర్ టు దట్ మార్క్స్ వచ్చేటప్పటికి 250 మార్క్స్కి, 200 క్వశ్చన్స్ 250 మార్క్స్కి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్లో ఒకటి మెన్షన్ చేశారు, రీజనల్ లాంగ్వేజ్ గురించి. 300 వేకెన్సీస్ డిఫరెంట్ స్టేట్కి సంబంధించి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఏదైనా స్టేట్లో కనుక ఆ వేకెన్సీకి సంబంధించి అప్లై చేసినట్టయితే ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో రీజనల్ లాంగ్వేజ్ అది మీరు చదవగలగాలి అండ్ రాయగలగాలి కూడా. రీడ్ అండ్ రైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ రీజనల్ లాంగ్వేజ్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలుగు స్టేట్స్లో పెడితే తెలుగు మనకు వచ్చు, రాయగలం అండ్ యాజ్ వెల్ as మాట్లాడగలం. ఈవెన్ కర్ణాటకలో మీరు అప్లై చేసుకున్నట్టయితే, కర్ణాటకకు సంబంధించి అప్లై చేసుకున్నట్టయితే కన్నడ మీకు చదవగలిగి ఉండాలి, రాయగలిగి ఉండాలి అండ్ యాజ్ వెల్ as మాట్లాడగలిగి ఉండాలి. యూ హ్యావ్ టు స్పీక్ అండ్ రైట్ కూడా. సో అది మీరు చూసుకుంటూ ఉండాలి. ఈవెన్ తమిళనాడు, ఈవెన్ కేరళ అయితే ఏ స్టేట్కి అయితే ఆ స్టేట్కి రీజనల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి మెన్షన్ చేసిన మెయిన్ థింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, శాలరీ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 37,000 దాకా ఉంది, 37,000 అసిస్టెంట్ లెవెల్ దాకా చూసుకుంటే. వన్స్ దీంట్లోకి మీరు ఎంటర్ అయితే ఆ వర్క్ కేటగిరీని బట్టి, సో మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నెమ్మదిగా ఇందులో ఇన్నర్ ప్రమోషన్స్కి, మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చు, శాలరీ పెరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా పే స్కేల్కి సంబంధించి రివైజ్డ్ శాలరీ పెండింగ్ ఉందంట. అంటే రివైజ్డ్ శాలరీ ఎంత పెంచుతారు అనేది ఇంకా రాలేదు. సో అది రాకుండానే 37,000 ఉందన్నమాట అప్రాక్సిమేట్గా. ఒకవేళ అది వచ్చినట్టయితే మనకి 37,000 ప్లస్, నేను చెప్పేది బేసిక్ శాలరీ. సో బేసిక్ పే వచ్చేటప్పటికి మీకు అంతవరకు ఉంటుంది అనమాట అసిస్టెంట్ లెవెల్లో స్టార్టింగ్ టైంలో. సో ఇది మంచి శాలరీ, వర్క్ ప్రెషర్. సాధారణంగా బ్యాంక్స్లో కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా సరే అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ అనగానే టార్గెట్స్, వర్క్ ప్రెషర్, మన పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేము అనుకుంటాం. ఇందులో ఉన్న 2 అడ్వాంటేజెస్ చూడండి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఒకటి,
అండ్ రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే, సో మీకు సాలరీ పరంగా, వర్క్ పరంగా కూడా 2 బెనిఫిట్సే అని చెప్పొచ్చు. అండ్ మీకు సిలబస్ కొత్త కాదు. ఎవరైతే బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సిలబస్ అనేది కొత్తే కాదు. ఆల్మోస్ట్ సేమ్ సిలబస్‌ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్యాటర్న్ అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. ఇక్కడున్న మనకి మెయిన్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్. మీరు నార్మల్‌గా బ్యాంక్స్‌కి వాటికి అప్లై చేసుకునే టైంలో కావచ్చు, లేకపోతే ఆర్ఆర్‌బీస్‌కి అప్లై చేసుకునే టైంలో సో చాలా వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కర్ణాటకకి ఆప్ట్ చేయడం ఇలాంటివి మనం చూస్తా ఉంటాం. కానీ ఇక్కడ మీరు ఆప్ట్ చేసుకున్నప్పుడు అండ్ బై ఛాన్స్ మీరు ఏదైనా స్టేట్‌కి గనక అదర్ దెన్ తెలుగు స్టేట్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే ఫస్ట్ ఆ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా మీరు అక్కడ మేనేజ్ చేసుకోగలరా? వచ్చా? చదవడం, రాయడం అండ్ యాస్ వెల్ యాస్ మాట్లాడడం వచ్చా అనేది చూసుకొని జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జామ్ అండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.